జీవితంలో ప్రతి మనిషి ఏదైనా ఎదగాలనంటే ఏదో ఒక స్ఫూర్తితోటో, ఎవరో ఒకళ్ళు చెప్పిన మోటివేషన్ తోటో, అప్పుడప్పుడు ఇంటున్నప్పుడో, ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడో, మంచి మార్గంలో నడవాలని కొన్ని పుస్తకాలు అటువంటివి చదివినప్పుడో మనకు బుద్ధి జ్ఞానం అనేది జరంత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి సైకాలజిస్టులు చాలా మంది చెప్తారు. అందుకనే పొద్దుగాల లేవంగానే మొదలు ఒక 10 నిమిషాలు ఏదన్నా పాజిటివ్ వేవ్స్ ఉండేటి ఏదన్నా ఒకటి వినాలని చెప్పి చాలా మంది మైకుల ముంగట ఊదరగొడుతుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నామనంటే ఇట్లా శుద్ధులు చెప్పే దాంట్లో గొప్ప చాణక్య నీతివంతుడైనటువంటి చాణక్య నీతి సూత్రాలను చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇక ఇట్లా చాణక్య నీతి సూత్రాలను పాటించిన వాళ్ళు గొప్ప స్థాయిలకు పోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారని చెప్పాలి. పూర్వకాలంలో చాణక్యుడు రాజనీతి బోధనలతోని పాటు జీవితానికి సంబంధించిన కొన్ని సూత్రాలను కూడా చెప్పిండు. ఒక మనిషి పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో చాణక్యుడు చెప్పుకొచ్చిండు. శత్రువుల పట్ల ఎట్లా ఉండాలనో, మిత్రులతోని ఎట్లా కలిసి ఉండాలనో కూడా వివరంగా చెప్పుకొచ్చిండు. కాకపోతే జీవితం అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి. సంతోషాన్ని ఎవ్వరైనా స్వీకరణ చేస్తారు, కానీ అదే కష్టాన్ని వస్తే మాత్రం తట్టుకోలేరు. ఓర్చుకోక కింద మీద తిప్పలు పడి గగ్గోలు పెడుతుంటారు. ఇక ఇసొంటోళ్ళు అయితే చాలా మందే ఉంటారు. మరి అసొంటోళ్ళ జీవితంలో ఫెయిల్ అవుతారని చాణక్యుడు ఒక సూచన చేసిండు. అయితే ఆయన చెప్పిన సూచన ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో గెలవాలంటే మాత్రం ఒక 5 సూత్రాలను తప్పకుండా పాటించాలని చెప్తున్నాడు. మరి ఏంటి ఆ 5 సూత్రాలు? అందులో మొదటి సూత్రం రహస్యం, అదే సీక్రెట్. ఒక మనిషికి కమ్యూనికేషన్ ఉండాలనంటే ఇతరులతోని అంటే వేరే వాళ్ళతోని కలివిడిగా ఉండాలి. కొత్త కొత్త స్నేహం చేస్తూ దూసుకొని పోవాలి ముందడికి కెరీర్లా. అయితే కొన్ని జీవితాలకు సంబంధించిన రహస్యాలను ఇతరులకు చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ని ఒక చోట ప్రారంభిస్తున్ననే రహస్యాన్ని ఇతరులకు చెప్పుడు ద్వారా అక్కడ పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని అసలు రహస్యం అస్సలే చెప్పొద్దు. అంతేకాకుండా వ్యాపారంలో ఆయన ఎదగనీకే, ఇంత గొప్ప సక్సెస్ గానీకే ఆయన ఏ ఫార్ములాని ఎంచుకున్నాడు, ఏ తీరులా ముంగడికి వేయండు, ఆయన దీనికోసం వేసుకున్న సీక్రెట్ ప్లాన్ ఏంటిది అనేది కూడా బట్టబయలు చెయ్యొద్దు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలి తప్ప గుట్టు విప్పి రట్టు చెయ్యొద్దు. చేస్తే నువ్వేంద్ర చేసేది గింతేనా, నేను కూడా చేస్తా, ఇదో పెద్ద పీకిన పనారా అని మనల్ని ఎడ్డిస్తారు అని చెప్పిండు ఒక రహస్యం. ఇక ఇంకొక రహస్యం, కష్టాల సమయంలో ఎట్లుండాలి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేటివి పక్కా ఉంటాయి. సుఖాలే కావాలని రాసుకొని రాలే కదా మనం. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఈ కష్టాలు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటాయి. దాంతో చాలా మంది డిప్రెషన్కి పోతుంటారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది బలన్మరణానికి పాల్పడి అనవసరంగా ఊపిరిని తీసుకుంటారు. కానీ ఇట్లా చేయొద్దు. ఇట్లా చేసుడు వల్ల ఏ పనులు వీళ్ళు చేయలేరు, అసమర్థులు అనేది ఫిక్స్ అయిపోండి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఆపద వచ్చినా దాన్ని ఎదుర్కోనీకే సిద్ధంగా ఉండాలి. మానసిక సంకల్పం దృఢంగా ఉండాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గీ ప్రాబ్లం ఏందిరా భయ్, నీ అమ్మ షిట్కలు ఎగరగొడతా, ఇదో పెద్ద పనారా, నాకు ఇదో పెద్ద సమస్యనారా, ఈ అవ నడు అన్నంత ఈజీగా ఉంటేనే మనిషి జీవితంలో సక్సెస్ అవుతాడు. సమస్య వచ్చిందని కుంగిపోకుండా అక్కడనే ఆగిపోయిందా వాని బతుకు బస్ స్టాండ్ అవుతుంది. నీ కుంగపాటును చూసిందంటే అవతలోడు కూడా నిన్ను ఎడ్డిస్తాడు. ఓరి నీ అమ్మ అవలాగాను ఉన్నావు, ఏమ్రా గింతవి కారా నీ మైండ్ నీ మనసు అని మనల్ని ఏలనగా మాట్లాడతారు. అదే మనం ధైర్యంగా నికారస్గా ముందట నిలబడి ఎటువంటి కష్టానికైనా తలొగ్గకుండా, భయానికి తావియకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కోనికే ముంగడికి పోతామో మనల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. మనతోటి నడవనికే 10 మంది ఇష్టపడతారు. అందువల్ల కష్టాలకు కుంగిపోకుండా ఏదో ఒక దారి కోసం ఆలోచిస్తే దొరుకుతుంది. సమస్య ఉన్న చోట పరిష్కారం పక్కా ఉంటుంది. ఇది యాది పెట్టుకోండి. ఇంకా మూడవది గుణపాఠం. తప్పు చేయనోళ్ళంట ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకోకుండా దాని గురించి గుణపాఠం నేర్చుకోవాలి. ఏదన్నా తప్పు జరిగినప్పుడు, చేసినప్పుడు అది తెలిసి గాని తెలియక గాని జరిగితే ఇందులో మనం ఏం తెలుసుకోవాలి, నాకు ఏమి ప్రాబ్లం అయింది, నేను ఎందుకు ఈ తప్పు చేసినని రియలైజ్ అయ్యి ఆ తప్పుకు మూలాలను ఎత్తుకొని వద్దు ఈసారి చేసిన తప్పు ఓకే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యా, ఇంకోసారి మాత్రం నేను ఈ తప్పు చేయొద్దు, అమ్మ తోడు చెయ్యొద్దు అని ఆ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని సక్సెస్ కు దారెత్తుకోవాలి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ మీ కంట్ల ముంగట ఎవడన్నా తప్పు చేసినట్టు కనబడ్డా కూడా మీరు వాళ్ళ తప్పును సరిచేసేంత మహానుభావులైతారు, ఉత్తమ పురుషులైతారు. అందుకనే తప్పు జరిగిందా నిర్భయంగా ఒప్పుకోండి. లేదా ఆ తప్పు ఎట్లా జరిగిందో మీకు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ తప్పును మళ్ళా జీవితంలో మళ్ళొక్క పారి నేను చెయ్యను అని ఫిక్స్ అయిపోయి సక్సెస్ కోసం పాటుపడండి. సక్సెస్ అదే వస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సక్సెస్ వెనకాల మీరు ఊరుకోద్దు. మీ పని మీరు చేసుకుంటా మీ దగ్గర మీకున్నటువంటి ఆలోచన, చిత్తశుద్ధి, ఏకాగ్రత, సంకల్పం,
మొక్కవోని దీక్ష మీ దగ్గర ఉంటే సక్సెస్ అదే ఎత్తుకుంటా మీ తానకు వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాకుండా మూడోది కూడా చెప్పుకుంటూ వచ్చిండు, సమాజంలో గుర్తింపు పొందుడు ఎట్లా. ప్రతి ఒక్కరు సమాజంలో గుర్తింపు రావాలి, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఉండాలని కోరుకోవడం ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి పేరు పరపతి కావాలనే కోరుకుంటారు. అట్లా ఆలోచన చేసేటోళ్ళే ఏ పనైనా చేయనికే ముంగరకు వస్తారు. కేవలం పైసలే ప్రధానంగా చూడకుండా కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాలి ఇటువంటి పేరు పరపతులను కోరుకునేటోళ్ళు. అప్పుడే సమాజంలో వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. ఉత్తగానే వస్తుందా? ఏది రాదు ఉత్తగా. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రతి దానికి ఒక కష్టం ఉంటుంది, ప్రతి దానికి ఒక తెగింపు ఉంటుంది. మనకు వచ్చే సమాజంలో గుర్తింపుతోని కొత్త అవకాశాలు పుడతాయి. మామూలుగా వ్యాపారాలు చేసేటోళ్ళు అయితేనేమో మంచిగా బిజినెస్ లో టాప్ పొజిషన్ కు పోతారు. ఉద్యోగాలలో చేసేటోళ్ళు అయితేనేమో వాళ్ళకి ప్రమోషన్లు వస్తుంటాయి. ఇక కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎటువంటి రంది రభస లేకుండా నిమ్మతంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? వాళ్లకు సమాజం పైన ఒక కన్సర్న్ ఉండు, వాళ్లకు వాళ్ళ పైన పూర్తి కంట్రోల్ ఉండు, సమాజానికి సేవ చేయాలనే భావంతో పాటు త్యాగం చేయాలనే గొప్ప నిరతి కూడా కలిగి ఉండు. ఇవన్నీ ఆయన సక్సెస్ కు కారణమవుతాయి. అవే సమాజంలో గుర్తింపును తెచ్చి పెడతాయి అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక చివరిగా ఐదో ముచ్చట ఏంటిదనంటే, తప్పుడు మార్గాలల్లో పోవద్దు. జీవితంలో ఎదగనికే ఎన్నో దారులున్నాయి. అందులో సరైన మార్గాన్ని మనం చూసుకోవాలి తప్ప ఇక ఇప్పుడేదో నడుతుంది కదా, బండేదో డకలాయిస్తున్నాం కదా, ఇక ఎట్లయితే ఎట్లమా, ఎట పోతే అట్ట పోతామని చెప్పి అడ్డమైన దారులల్లో పోతే ఆఖరికి మన బతుకు అంగడి బజార్ అవుతుంది. ఎప్పుడైనా కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టమే చివరి దశల్లో గెలుపుకు కారణమవుతుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించుకోనికే ఏదో అడ్డదారి దొరికిందని చెప్పి దాని మీద మనం ప్రయాణం చేద్దామని చూస్తే దానికి సంబంధించిన తీవ్ర పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లేని తలనొప్పులు వస్తాయి, గాలిపోయే కంప మనకు తాగులుతుంది. అందుకనే మీరు ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జీవితాన్ని మంచిగా లీడ్ చేయాలి. భార్య పిల్లలతోని, కుటుంబంతోని, సంఘంలో, సమాజంలో, వ్యవస్థలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలంటే మీరు ఎంచుకునే మార్గమే ముఖ్యమైనది. అదే మీ జీవితాన్ని నిలబెడుతుంది. అందుకనే మంచి మార్గంలో పోవాలి తప్ప ఇప్పటికిప్పుడు బాగున్నది కదా అని చెప్పి తప్పుడు మార్గంలో పోవద్దు. క్రికెట్ చూడాలంటే ఇష్టమే, కానీ ఏ టైంలో క్రికెట్ చూడాలనేది నీకు తెలవాలి. సినిమా చూసేది ఇష్టమే, మంచిదే, కానీ ఏ టైంలో సినిమా చూడాలనేది నీకు తెలవాలి. పరీక్షలు పెట్టుకున్న టైంలలో సినిమా మంచిగున్నదని 10 నిమిషాలు దానికి కేటాయించినవా నీ జీవితం పతనం అవుతుంది. ఒక్క 10 నిమిషాల క్రికెట్ చూస్తానని చెప్పి పరీక్షల టైంలో క్రికెట్ ముఖం చూసినవా నీ బతుకు మొత్తం కిరికిరి పాలవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు కూడా తప్పుడు మార్గాలలో పోవద్దు. నీ ధర్మ మార్గంలోనే ఉండాలి, పైసలను సంపాదించాలి. అది టార్గెట్ పెట్టుకుంటే నిన్ను ఆపేటోడు ఎవడలేడు, నిన్ను కొట్టేటోడు ఈ సమాజంలోనే ఉట్టడు. తస్మాత్ జాగ్రత్త అని అంటున్నాడు చాణక్య సారు. ఎప్పటికప్పుడు మనిషి విలువను చెక్ చేసుకోవాలి. ప్రతి రోజునో, వారాన్నో, నెలకో ఒక్కసారి డాక్టర్ హెల్త్ చెకప్ లెక్కన మీకు మీరు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. ఈ వారంలో నేను ఏం పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎవరితోటి అవమానాలైనాయి, ఎవరితోని పొగడ్తలైనాయి, ఎవరితోటి విమర్శలైనాయి, ఎంతమంది స్నేహితులైళ్ళు, ఎంతమంది మిత్రులైళ్ళు, ఎంత సంపాదించుకున్నా, ఎంత పోగొట్టుకున్నా, నేను పోయే మార్గం సక్రమమైనదా అక్రమమైనదా, ఇవన్నీ మనం బేరీజు చేసుకుంటే తప్ప జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అందుకోలేము అని చెప్పిండు చాణక్య సారు. ఏదేమైనా ఎన్ని బాధలల్లో కష్టాలల్లో ఉన్నా కూడా ఇటువంటి మాటలు వింటుంటే ఆ వచ్చే కిక్కే వేరప్ప అని అంటున్నారు చాణక్య సార్ చెప్పిన 5 సూత్రాలను ఇన్నోళ్ళు.